హలో ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సిరి ఊరికి వచ్చానని ఫోన్ చేసింది. వెంటనే తయారయ్యాను. బయట నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్న తనతో చెప్పాను, సిరి వచ్చిందంట, కలిసి వస్తానని. అయ్యో, ఇప్పుడే నవీన్ ఫోన్ చేశాడు. అర్జెంట్ పని ఉంది రమ్మని. అరగంట ఆగకూడదు, నేనే వచ్చి దింపుతా. అసలే ఎండగా ఉంది. నడిచి ఎలా వెళ్తావు? నేనేమీ నిన్ను రమ్మని చెప్పట్లేదు. నేను వెళ్తున్నా అంటూ పెడసరి సమాధానం ఒకటి చెప్పేసి తాళం అక్కడే పెట్టి బయలుదేరాను. ఇంటర్ అవడంతోనే మేనమామ కొడుకుతో పెళ్ళైపోయింది నాకు. అప్పటి వరకు ఎన్నో కలలు కన్నాను. బాగా చదువుకోవాలి, చదువుకొని ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని పెళ్ళాడాలని. కానీ కనీసం నా అభిప్రాయం అడగకుండానే పెళ్లి చేసేశారు. అన్ని విషయాలలో నన్ను బాగానే చూసుకుంటున్నా అతడి పట్ల ఎందుకో అసంతృప్తి. అత్తయ్య వాళ్ళది అదే ఊరు కావడంతో సిరి వచ్చినప్పుడల్లా కలుసుకుంటుంటాం. చిన్నప్పటి నుండి నేను సిరి ఇంటర్లో వరకు కలిసే చదువుకున్నాం. ఆలోచనలో నుండి బయటకొచ్చేసరికి సిరి వాళ్ళ ఇల్లొచ్చేసింది. పేరుకే కాదు, ఇటు పుట్టింట్లో అటు అత్తారింట్లో కూడా సిరి కలిగినదే. ఉద్యోగస్తుడైన భర్తతో సిటీలో కాపురం. పురిటికని వచ్చిన భార్యని విడిచి ఉండలేక 3వ నెలలోనే తీసుకువెళ్ళిపోయాడు తన భర్త. అందుకే మళ్ళీ ఆలస్యం చేస్తే కలవకుండానే ఎక్కడ సిరి వాళ్ళ ఆయన వచ్చి తీసుకువెళ్ళిపోతాడోనని భయంతో వెంటనే ఎండలో పరిగెత్తుకొచ్చాను. దానిని చూస్తే ఎప్పుడూ నాలో నాకే తెలియకుండా ముడుచుకుపోతాను. వాళ్ళ స్థాయికి మాకు పోలిక పెట్టుకొని చిన్నతనంగా ఆలోచిస్తాను. కానీ అదంతా సిరిని కలిసేవరకే. కలవగానే ప్రేమగా పలకరించే దాని మాట గాని, చూపు గాని క్షణంలో స్నేహం అనే ప్రేమతో తడిపేస్తుంది. మాటల వర్షంతో సమయమే తెలియనంతగా కాలం గడుస్తుంది. నేను కష్టం అనుకునే నా గోడంతా వెళ్ళబోసుకుంటాను. సాంత్వన వాక్యాలతో నన్ను ఓదారుస్తుంది. నేనెప్పుడూ తనని ఎలా ఉన్నావని అడగను. ఎందుకంటే తను రాజభోగాలు అనుభవిస్తుంది. ఉద్యోగస్తుడైన భర్త తనకేం తక్కువ అని. కానీ ఈసారి ఎందుకో అడగాలనిపించింది. నేను కనిపిస్తూనే ఆత్మీయంగా ఎదురొచ్చి నా చెయ్యి పట్టుకొని మంచం పక్కనే ఉయ్యాలలో పడుకున్న వాళ్ళ పాపని చూపిస్తూ మంచంపై తన పక్కన కూర్చోపెట్టింది. చెప్పవే, ఎలా ఉన్నావు అంటూ నన్ను అడుగుతున్న సిరి ముఖం పీక్కుపోయింది. ఎప్పుడూ చేపపిల్లలా కదలాడే తన కళ్ళు కళావిహీనంగా అయిపోయాయి. నేను గమనిస్తున్నానని తల వంచుకొని పాప వైపే చూస్తున్న తన కళ్ళల్లో కన్నీటి పొర. ఒక్క క్షణం నా నేస్తాన్ని అలా చూసేసరికి గుండె పట్టినట్టయింది. తన చుబుకం పట్టి నా వైపు తిప్పుకుంటూ, ఏమైంది సిరి, ఇలా ఉన్నావు? ముఖం కళ తప్పింది. మనిషివి కూడా బాగా పాడైపోయావు. ఏమైందే అంటుంటే అప్పటి వరకు దాచుకున్న దుఃఖం రూపంలో బయటకు వచ్చింది. ఏమని చెప్పనే? ఉద్యోగస్తుడైన అల్లుడు కావాలని ఏరుకోరి చేశారు. నా ఆస్తి తప్ప నా ఆనందంతో అతడికి సంబంధం లేదు. ఇంట్లో అన్నీ ఉన్నాయిగా, ఇంకేం కావాలి అంటాడే. కానీ నాతో గడపడానికి సమయం ఉండదు. పని మనిషిలా తప్ప మనసుతో పని లేదు. ఇంట్లో చిన్నదానికి పెద్దదానికి పండగలంటూ ఆడపడుచులు వచ్చి కూర్చుంటారు. వాళ్ళు ఆడవాళ్ళేగా. ఆపరేషన్ అయి ఉన్న నా మీదే వాళ్ళ పని. ఇంటి పనంతా వదిలేసి టీవీ చూస్తూ కూర్చుంటారు. కనీసం చిన్నపిల్లతో ఏం చేసుకుంటుందిలే అనే ఆలోచన ఆయనకి కూడా ఉండదు. పైగా మా చెల్లెలికి అదంటే ఇష్టం చేసి పెట్టు, ఇదంటే ఇష్టం వండిపెట్టు అంటూ ఆర్డర్లు. వాషింగ్ మెషిన్ తీసుకుందాం లేదా పని మనిషిని పెట్టుకుందాం అంటే నువ్వెందుకు, తిని ఒళ్ళు పెంచుతావా అంటాడు. అత్తయ్య గారిని తెచ్చుకుందాం, పిల్లని చూసుకుంటారు కొన్నాళ్ళు, నేను అన్ని పనులు చెయ్యలేకపోతున్నాను అన్నానని మా అమ్మ నీకు పని మనిషిలా కనిపిస్తుందా అంటూ చేయి చేసుకున్నాడు. అసలే బాలింతను. ఆ దెబ్బలకు ఆరోగ్యం పాడైంది. భయపడి అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి తీసుకెళ్ళమన్నాడు. ఎంతైనా అమ్మా నాన్నలు కదా, మళ్ళీ అతడితో తీసుకెళ్లేందుకు మంతనాలు చేస్తున్నారు. వద్దని వదిలిపెట్టే బంధం కాదుగా, అందుకే భరిస్తున్నా అంటూ కన్నీళ్లు తుడుచుకుంటున్న సిరిని ఆత్మీయంగా హత్తుకున్నాను. కష్టంలో సేద తీర్చే స్నేహితురాలి స్పర్శ కంటే ధైర్యం ఏమంటుందో నాకు అర్థం కాలేదు. అధైర్యపడకు సిరి, నీ ప్రేమతో అతన్ని మార్చడానికి ప్రయత్నించు.
తన కూతుర్ని దగ్గర చెయ్యి, నెమ్మదిగా ఆయనే అర్థం చేసుకుంటాడు అంటున్న నన్ను, సరేలే అవెప్పుడూ ఉండే బాధలే. శివ ఎలా ఉన్నాడు అనగానే నా భర్త గుర్తొచ్చాడు. నా అభిప్రాయాన్ని విరుద్ధంగా పెళ్లి చేసినా ఎప్పుడూ నన్ను ప్రేమగానే చూసుకుంటాడు. చిన్న షాప్ నడుపుతున్నాడని, పెద్దగా చదువుకోలేదని నేనెంత చులకన చేసినా అతడి ప్రేమలో మార్పు రాలేదు. ఒక్కోసారి నా ప్రవర్తనకు అత్తయ్య కోప్పడినా వారిస్తాడు. ఎండలో ఏం వెళ్తావు, నేను దింపుతా ఉండు అంటున్న అతడు గుర్తురాగానే మనసులో చిన్న బాధ. ఏయ్ నిన్నేనే, ఏమాలోచిస్తున్నావు అంటూ కుదుపుతున్న సిరి. చూడు నీకేదో ఫోన్ వచ్చింది అంటూ ఫోన్ వైపు చూపించింది. ఫోన్ తెరపై శివ పేరు కనిపిస్తుంది. ఫోన్ ఎత్తి హలో అనగానే భోజనం చేశావా అంటూ తను. లేదు అన్నాను. అక్కడ తింటావా, వచ్చేస్తున్నావా అన్నాడు. లేదు తినడం లేదు, వచ్చేస్తున్నా అన్నాను. అయితే అక్కడే ఉండు, బండి తీసుకొని వస్తా, ఎండ ఎక్కువగా ఉంది అని ఫోన్ పెట్టేశాడు. ఫోన్ వైపు నవ్వుతూ చూస్తున్న నా వైపు, ఏంటే భోజనం చేయకుండా ఎక్కడికి వెళ్తావు, తినే వెళ్ళు అంటున్నా సిరితో. లేదు సిరి, ఇప్పటి వరకు నన్ను, నా ప్రవర్తనను ఓపిగా భరించే శివను అర్థం చేసుకోలేదు. అన్నీ ఉన్నా ఏదో లేదని అసంతృప్తితో రగిలిపోయేదాన్ని. డబ్బు, చదువు కాదు, భార్యను ప్రేమించే భాగస్వామి కావాలి, అర్థం చేసుకోకుండా బాధించేవారు కాదు. నీ వల్ల నా తప్పు తెలిసింది. తనలో సగమైన నా కోసం ఎదురుచూస్తూ ఆయన కూడా తిని ఉండడు. ఆయనతో కలిసి తింటానే ప్లీజ్ అంటున్న నన్ను, అబ్బో శివ నుంచి ఆయన వరకు వచ్చింది సంగతి. మంచిది, సరే నీ ఇష్టం. ఈసారికి మీ ఏకాంతం చెడగొట్టకూడదని మాత్రం వదిలేస్తున్నా. మళ్ళీసారి శివతో పాటు నువ్వు భోజనం చేయాలి అంటుండగానే బయట బండి హారన్ వినిపించింది. సరే వస్తానే అంటూ ఉయ్యాలలో ఉన్న పాపకు ముద్దు పెట్టి ఆనందంగా ముందుకు నడిచాను. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.